విజయవాడ న్యూ జీజీహెచ్ లో బయో వ్యర్థాలని కుక్క పీక్కు తిన్న ఘటన సంచలనం రేపింది. బాధ్యుల్ని శిక్షించాల్సింది పోయి చిరుద్యోగిని విధుల నుంచి తొలగించారని మరో వివాదం తెర మీదకు వచ్చింది. కుక్కతో ఒక వంకర అన్నట్టుగా అధికారులు మరోసారి తమ మార్క్ చాటుకున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రౌండ్ రియాలిటీని కళ్లకు కట్టిన టీవీ9 కథనంపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పేరుకే ధర్మాసుపత్రి, కానీ ఇక్కడ అడుగడుగునా అవినీతి, నిర్లక్ష్యం జాడలే. ఇవి ఆరోపణలు కాదు, పచ్చి నిజాలు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇదే విజయవాడ న్యూ జీజీహెచ్ లో కనిపించిన సీన్. ఇటీవల ఓ వ్యక్తికి ఆపరేషన్ చేసి కాలు తొలగించారు. తొలగించిన కాలును నిబంధనల ప్రకారం బయోవేస్ట్ రూమ్ లో భద్రపరచాలి. బయోవేస్టేజ్ ను విధిగా ఖననం చేయాలి. కానీ సిబ్బంది అలా చేయలేదు. డస్ట్బిన్ లో పడేసినట్టుగా పడేశారు. జీజీహెచ్ లో స్వైర విహారం చేసే కుక్కలు ఆ లొసుగులను పసిగట్టాయి. బయోవేస్టేజ్ రూమ్ చుట్టూ చక్కర్లు కొట్టిన ఒక కుక్క అక్కడ పడేసి ఉన్న మనిషి కాలును టక్కున లాక్కెళ్లి ఓ మూలన పీక్కు తింటున్న సీన్ ఇది. విజయవాడ న్యూ జీజీహెచ్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యాన్ని కళ్లక్కడుతూ టీవీ9 ప్రసారం చేసిన కథనంతో జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా స్పందించారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు కూడా. కానీ చర్యలు చేపట్టడంలోనూ ఆసుపత్రి అధికారులు తమ మార్కు చాటుకున్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వీడియో రికార్డ్ చేశాడన్న అభియోగంతో ఓ చిరుద్యోగిని విధుల నుంచి తొలగించారనే విమర్శలతో మరో వివాదం తెరపైకొచ్చింది. బయో వేస్టేజ్ ప్రొసీజర్ ను పాటించడంలో ఆసుపత్రి నిర్వాహకుల నిర్లక్ష్యంపై టీవీ9 నిజాలను తెరపైకి తెచ్చింది. విజయవాడ న్యూ జీజీహెచ్ లో జరిగిన ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విస్మయం చెందారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిఎంఈ డాక్టర్ రాధికారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్లపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రుల సూపరింటెండెంట్లను అప్రమత్తం చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో కుక్కల సంచారం లేకుండా మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు మంత్రి సత్యకుమార్. విజయవాడ న్యూ జీజీహెచ్ లో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో కుక్క కాటుతో తేలిపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి నిజాన్ని బయటపెట్టాడనే అక్కసుతో చిరుద్యోగిపై వేటు వేయడం వెంటనే చర్చ జరుగుతోంది. కలెక్టర్ ఏకంగా మంత్రి ఆదేశించినా సరే కుక్కతో ఒక వంకర అన్నట్టుగా జీజీహెచ్ అధికారులు మరోసారి తమ మార్కు చాటుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.